హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. రాసి పెట్టుంటే దక్కే తీరును అంటారు కదండి, అలాగే ఆ చేప మీద నిజంగా నా పేరు రాసి పెట్టుందండి. మామూలుగా అయితే ఈరోజు చేపలు తీసుకుందామని ఉద్దేశం లేదు. అది క్లీనింగ్ చేసే ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను దానికి ప్రిపేర్గా లేనండి. కానీ మా పక్కన తెలిసిన ఆంటీ వాళ్ళు చౌకగా వచ్చినాయి, ఆ క్లీనింగ్ కూడా వాళ్ళే చేసి ఇచ్చారండి. ఆ చేపలు వచ్చి కేజీ వచ్చి 150 రూపాయలండి. వాళ్ళే చేసిస్తామమ్మా, చేసుకొని వండుకొని తినన్నారు. ఆహా, శుభ్రంగా ఈజీగా వాళ్ళే క్లీన్ చేసిస్తున్నప్పుడు మనం వండుకొని తినడానికి ఏమని చెప్పి తీసుకున్నానండి. చేపల కూర వండుకొని వేడి వేడి అన్నంలో వేడి వేడి చేపల కూర వేసుకొని తింటుంటే ఉందండి, మాటలు లేవండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇంకా మాట్లాడడానికి ఛాన్స్ లేదనమాట, అందుకే తింటూ ఉన్నాను అనమాట. కాలుతుంది కానీ టేస్ట్ బాగుంది, అందుకే తింటున్నాం. సూపర్గా ఉందండి, మాటలు లేవు. ఇలాగే మీకు చేపల కూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఫ్రెండ్కి చేపల కూర అంటే చాలా ఇష్టం అండి. పాపం దాన్ని తలుచుకుంటూ తిన్నాను. కూర కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా అది అయితే వీడియో చూస్తుందేమో నేను అనుకుంటున్నాను. పాపం తిట్టుకోవచ్చు మేబీ నన్ను కూడా, కానీ చేపల కూర అయితే చాలా బాగుందండి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎంతమందికి చేపల కూర అంటే ఇష్టము? మాకైతే చేపల కూర అయితే చాలా ఇష్టం. అసలు మాట్లాడటానికి మాటలే లేవండి. అసలు ఒక్కొక్క ముద్ద అలా నోట్లో పెట్టుకుంటా ఉంటే ఉందండి. పీస్ కూడా ఎక్సలెంట్గా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ఓకే అండి, కామెంట్ చేయండి.